అదేదో అంట పెద్దవి ప్రభుత్వం అనే ఉంటుందంట, చిన్న లెటర్లో ఎక్కడో ఉంటుందంట. అది నువ్వు పెట్టకపోయినా ఏముంది, మొత్తం వాళ్ళకి ఇచ్చినాక ల్యాండ్ ఇస్తే మొత్తం హాస్పిటల్ అన్నీ ఇవ్వడంతో పాటు హాస్పిటల్ శాలరీస్ ఇప్పుడు కొత్తగా 2 years పే చేస్తామంటున్నావు. నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి 2 years శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నడపలేవు నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ప్రభుత్వ కర్నూలు కానీ, తిరుపతిలో ఉన్నది కానీ, వైజాగ్లో ఉన్నది కానీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ నడవట్లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తిరుపతిలో స్టార్ట్ చేసిన చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్కి సంబంధించి పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అది నడవట్లేదా? ది బెస్ట్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వస్తున్నాయి. స్టూడెంట్స్ ఏ కాలేజీలను కోరుకుంటున్నారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కోరుకుంటారు. ఇది అందరికీ తెలుసు. పోనీ నువ్వన్నట్టు ఏదైనా మెయింటెనెన్స్ అన్నదానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ దీంట్లో పెట్టారు. ఆ రోజు ఏమన్నాను, మేము వచ్చిన తర్వాత మొత్తం తీసి ఉచితం చేస్తాను. మరి వచ్చిన నెలకే ఎట్లా దీన్ని వర్క్స్ అన్ని స్టాప్ చేసి ప్రైవేట్ తీసుకెళ్ళాం? అంటే ముందే ఇంటెన్షన్ ఉన్నట్టే కదా. ఆయన శాలరీస్ 2 years పే చేస్తాను. అసలు నువ్వు నడపడానికి నువ్వు వదిలేయడం కాకుండా ఎదురు ఇచ్చి ఒక పక్క డబ్బులు లేవంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది. కాలేజీకి 80 కోట్లు అనుకుంటే 800 కోట్లు 10 కాలేజీలకు నెల సంవత్సరానికి. మరి 2 ఏళ్లకు నువ్వు ఇచ్చేది ఎంత? 1600 కోట్లు. మరి కాలేజీలు పూర్తి కావా? ఎందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళకు నువ్వు లాభం ఇచ్చి నువ్వు ఎక్కడెక్కడో 1000 కోట్లు ఇంకో చోట కుమ్మరిస్తా, ఇక్కడ అవసరమైన దీనికి మీ రిమైనింగ్ అవసరమైన 1000, 2000, 3000 కోట్లు అది కూడా ఒకసారి కాదు 5-6 ఏళ్ళలో ఖర్చు పెట్టగలుగుతాను. నువ్వు పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు.